హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం కరివేపాకు పొడి చేయడం నేర్చుకుందామండి. ఇలాంటి పొడులు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మనం వేడిగా అన్నం తింటున్నప్పుడు ప్రతిరోజు కూడా మొదటి 2 ముద్దలు ఇలాంటి పొడులతో తినాలి అని మా అమ్మ చెప్తూ ఉంటుందండి. ముఖ్యంగా ఇలాంటి కరివేపాకు పొడి తినడం వల్ల కంటికి మంచిదంట, జుట్టు కుదుళ్ళకి మంచిదంట, తర్వాత రక్త శుద్ధి జరుగుతుంది అని చెప్తూ ఉంటుందండి. ఇలా అన్ని రెమ్మల నుంచి చేసిన తర్వాత నీళ్లు పోసి 2, 3 సార్లు వాష్ చేసేద్దామండి. ఇందులో దుమ్ము, మురికి ఏమైనా ఉంటే పోతుంది. ఇలాంటి పొడులు చేయటానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. ఓర్పుగా మనం చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ పని లేకుండా ఉంటుంది చూసారా? అలాంటి టైంలో ఈ పనులు పెట్టుకోవాలండి. ఇలా పొడులున్నాయనుకోండి, మనకి కూర లేకపోయినా గబుక్కన అన్నం తినేసేయచ్చు అనమాట. ఈ పొడి ఉంటుంది కాబట్టి మనకు ధైర్యంగా ఉంటుంది. దీన్ని అట్లలోకి, ఇడ్లీల్లోకి, అన్నంలోకి వేసుకొని తినొచ్చండి. నెయ్యి, నూనె అన్నీ వేసుకోవచ్చు. క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేద్దామండి. మనం ఆయిల్ వేయవసరం లేదండి. డ్రైగానే వేపేద్దామండి. ఆవాలు, మినపప్పు వేసామండి. ఇప్పుడు కొంచెం మెంతులు కూడా వేసేద్దాము. ఇప్పుడు జీలకర్ర కూడా వేసేద్దామండి. ఇది చిన్న స్పూన్ అండి. అన్ని 2 స్పూన్లు వేస్తే చాలు. మెంతులు మాత్రం కొంచెం అన్నమాట. వీటిని మంట సిమ్లోనే పెట్టేసి వేపుదామండి. వేగిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకుందాము. మళ్ళీ కొంచెం ధనియాలు వేసేసి వేపుదామండి. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత తీసేసి కొంచెం పచ్చెనగపప్పు కూడా వేసేసి వేపేద్దామండి. మంట హైలో పెట్టకుండా నిదానంగా సిమ్లోనే ఉంచి మనం ఓర్పుగా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 10 వరకు ఎండుమిర్చి కూడా వేసేసి వేపేద్దామండి. ఇప్పుడు చింతపండు తీసుకున్నాము. ఒక్క వెల్లుల్లిపాయని రెబ్బలవలిసి పెట్టుకున్నాము. చింతపండుని ఇట్లా విడదీసుకోవాలండి. మొత్తం ముద్దగా వేసేసామనుకోండి, మిక్సీలో వేస్తున్నప్పుడు పౌడర్ చేస్తున్నప్పుడు స్టక్ అయిపోతుందన్నమాట, తిరగదు. కాబట్టి మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా వలిచేసి విడివిడిగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కరివేపాకు తీసుకున్నాము. ఇది కూడా వేసేసి వేపేద్దామండి. నూనె వేయలేదండి, మనం డ్రైగానే వేపుతున్నాము. సిమ్లోనే ఉంచి ఈ తడంతా ఇనికిపోయేలాగా మనం నిదానంగా వేపుతూ ఉండాలన్నమాట. ఆకులు ఒకదానికొకటి ఇలా అతుక్కొని ఉన్నాయనుకోండి, వాటిని చేతిలో విడదీసి చేత్తో వేపేయాలి. ఇంత ఉప్పు కూడా తీసి పెట్టేశామండి. కలర్ మారుతూ ఉంది చూసారా? వేపుతూనే ఉండాలండి. అట్లా పెట్టేసి వెళ్ళిపోయామనుకోండి, వేరే పని చేయటానికి మాడిపోతుంది, అడిగంటుతూ ఉంటుందన్నమాట. అందుకని మనం ఇలా పక్కనే ఉండి నిదానంగా వేపేద్దాము. ఆకుల మధ్యలో ఉన్న తడి కూడా మొత్తము డ్రై అయిపోతుంది అనమాట. ఇప్పుడు గలగలలాడుతూ ఉంటాయి ఆకులు. ఇప్పుడు మిక్సీలో వేసేద్దామండి. ముందు మిగతా దినుసులన్నీ వేసేసి పొడి చేసాము. ఆ తర్వాత ఈ కరివేపాకు కూడా వేసేసేద్దామండి. ఇది కూడా వేసేసి పొడి చేసేద్దాము. అయిపోయిందండి. ఇప్పుడు చింతపండును వేసేద్దాము. ఇట్లా చేత్తో కలిపేసామంటే అతుక్కోకుండా వచ్చేస్తుందండి. అయిపోయిందండి. ఇప్పుడు చివరిగా వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దామండి. అయిపోయిందండి పౌడరు. చూసారా ఎంత సువాసనగా ఉందో? దీన్ని మొత్తం ఇలా తీసి ప్లేట్లో వేసేద్దామండి. ఉండలు కట్టినట్టుగా అయిపోతుంది కదండి, కొంచెం కొంచెం. ఆటిని ఇలా చిరిమేస్తూ చక్కగా ఇలా కలిపేద్దాము. దీన్ని మనం ఒక స్టీల్ డబ్బాలో కానీ, గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, నెయ్యి, నూనె, మంచి నూనె కానీ, వేరుశనగ నూనె కానీ, పప్పు నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఏదో ఒకటి వేసుకొని తిన్నామనుకోండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.